ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్, సింపుల్గా షార్ట్ కట్లో చెప్పాలంటే FCRA, భారత్లోకి అడ్డు అదుపు లేకుండా పారే విదేశీ నిధులకు అడ్డుకట్ట వేస్తూ ఆర్థిక వ్యవస్థలో పారదర్శకత పెంచేందుకు మోదీ ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన సవరణ బిల్లు ఇది. ఈ బిల్లుపై పార్లమెంటులో ఆశించిన స్థాయిలో చర్చ జరుగుతుందో లేదో కానీ అమెరికాలో మాత్రం చాలానే చర్చ జరుగుతోంది. ఆ దేశ లీడర్లు వరుసగా FRCAను లక్ష్యం చేసుకుంటున్నారు. ట్రంప్ టీంలో కీలక ఎంపీ రైలీ మూర్ FCRA సవరణ బిల్లును క్రిస్టియన్లపై దాడిగా అభివర్ణించాడు. అక్కడితో ఆగలేదు. ఈ బిల్లు ఇండియా అమెరికా ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపిస్తుందంటూ బెదిరింపులకు దిగాడు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఇంతకు విదేశీ విరాళాల నియంత్రణ చట్టంపై అమెరికా ఎందుకు ఇంతగా గగ్గోలు పెడుతోంది? FCRA సవరణ బిల్లు క్రిస్టియన్లపై దాడిగా రైలీ మూర్ ఎందుకు ఆరోపిస్తున్నాడు? ఈ వివాదంపై మోదీ సర్కార్ ఇస్తున్న క్లియర్ కట్ క్లారిటీ ఏంటి? లెట్స్ వాచ్. FCRA సవరణ బిల్లును వాషింగ్టన్ టార్గెట్ చేస్తోందా? విదేశీ విరాళాల నియంత్రణ చట్టంపై ఆందోళన దేనికి? భారత్పై బెదిరింపులకు దిగేంతగా ఆ బిల్లులో ఏముంది? రిపబ్లికన్ ఎంపీ రైలీ మూర్ చేసిన ట్వీట్ ఇది. ఈ ట్వీట్లో చివరి 2 లైన్లను చదివితే అతడు భారత్పై ఏ రేంజ్లో బెదిరింపులకు దిగుతున్నాడో అర్థమైపోతుంది. ఏకంగా భారత్ అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతింటాయని పరోక్షంగా వార్నింగ్ ఇస్తున్నాడు. దీనంతటికీ కారణం కేంద్ర సర్కార్ చేస్తున్న ఒక చట్ట సవరణ, అదే FCRA. ఇతడే కాదు, అమెరికా కాంగ్రెస్ సభ్యుడు క్రిస్ స్మిత్ కూడా గతంలో విదేశాంగ మంత్రి మార్కో రూబియోకు లేఖ రాస్తూ భారత్లో ఈ బిల్లును అడ్డుకునేలా పనిచేయాలని అన్నాడు. అమెరికా డెమోక్రటిక్ నేతలు కూడా మోదీ సర్కార్ తీసుకొస్తున్న FCRA బిల్లును వ్యతిరేకిస్తున్నారు. అమెరికాకు చెందిన రిలీజియస్ ఫ్రీడమ్ ఇన్స్టిట్యూట్ కూడా ఈ బిల్లును వ్యతిరేకించాలని భారత్లోని ప్రతిపక్షాలకు పిలుపునిచ్చింది. ఈ బిల్లు ఆమోదమైతే విదేశీ విరాళాలు స్వీకరించే మతపరమైన స్వచ్ఛంద సంస్థలపై తీవ్ర ప్రభావం పడుతుందని పేర్కొంది. ఆ సంస్థ అధ్యక్షుడు డేవిడ్ ట్రింబల్ అమెరికాలోని క్రైస్తవులు కూడా దీనిపై తమ స్వరం వినిపించాలని పిలుపునిచ్చాడు. కానీ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం తన అంతర్గత భద్రతను, ఆర్థిక పారదర్శకతను కాపాడుకునేందుకు స్వతంత్రంగా చట్టాలను సవరిస్తుంటే వాషింగ్టన్ వర్గాల్లో ఎందుకు ఉలికిపాటు వ్యక్తమవుతోంది? అసలు కథ ఇక్కడే ఉంది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాలను ఒక్కసారి పరిశీలిస్తే విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తాయి. కేవలం 2019 నుండి 2022 మధ్య 3 ఏళ్ల స్వల్ప వ్యవధిలోనే ఏకంగా 55,741 కోట్లకు పైగా విదేశీ నిధులు ఇండియాలోని వివిధ స్వచ్ఛంద సంస్థల ఖాతాల్లోకి వచ్చి పడ్డాయి. ఇంత భారీ ఎత్తున వస్తున్న ఈ విదేశీ ద్రవ్య ప్రవాహం ఎక్కడి నుంచి వస్తోంది? ఏ అవసరాల కోసం ఖర్చు అవుతోంది? అంతర్జాతీయ నిధుల వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? ఈ వివరాలన్నింటినీ నిశ్చితంగా పరిశీలించడం, నిధుల వినియోగాన్ని ఆడిటింగ్ పరిధిలోకి తీసుకురావడం కోసమే ప్రభుత్వం ఈ చట్ట సవరణకు సిద్ధపడింది. విదేశాల నుంచి వచ్చే నిధులు పూర్తి పారదర్శకంగా భారత చట్టాలకు లోబడి వినియోగింపబడాలనే లక్ష్యంతో ఈ కొత్త బిల్లును రూపొందించారు. ఏదైనా సంస్థకు FCRA రిజిస్ట్రేషన్ రద్దయినా, దాన్ని వెనక్కి తీసుకున్న, గడువు ముగిసిన, విదేశీ నిధులతో సమకూర్చుకున్న ఆస్తులను తాత్కాలికంగా స్వాధీనం చేసుకునేందుకు ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తారు. గతంలో అధికారులు చర్యలు తీసుకునేలోపే సదరు సంస్థలు తమ ఆస్తులను వేరే వారికి బదిలీ చేయడం, విక్రయించడం వంటివి చేసేవి. తాజా సవరణ బిల్లు ఆ లొసుగులకు పూర్తిగా చెక్ పెడుతుంది. రిజిస్ట్రేషన్ గడువు ముగిసిన నిధులను వాడుకునే వెసులుబాటు ఇకపై ఉండదు. గడువు ముగిసిన సంస్థలను కూడా రద్దయిన సంస్థలుగానే పరిగణిస్తారు. అంతేకాకుండా నిధుల వినియోగంలో సంస్థల్లోని కీలక బాధ్యుల్ని వ్యక్తిగతంగా జవాబుదారీని చేస్తారు. నిజానికి అమెరికా ఎంపీ రైలీ ఆరోపిస్తున్నట్టుగా ఈ FCRA సవరణ బిల్లు చర్చిలను గాని, ఇతర మత సంస్థలను గాని బలవంతంగా స్వాధీనం చేసుకోవడం కోసం ఉద్దేశించింది ఎంతమాత్రం కాదు. ఏ స్వచ్ఛంద సంస్థ అయినా సరైన అనుమతులు లేకపోతే, FCRA నిబంధనల్ని తీవ్రంగా ఉల్లంఘిస్తే, లేదా సర్టిఫికెట్ గడువు ముగిసినా పునరుద్ధరించుకోకపోతే ఆ సంస్థకు చెందిన విదేశీ నిధులు, ఆ నిధులతో సమకూర్చుకున్న ఆస్తులు దుర్వినియోగం కాకుండా చూడ్డానికి మాత్రమే ఒక నిర్దేశిత అధికారిని ప్రభుత్వం నియమిస్తుంది. మరింత స్పష్టంగా చెప్పాలంటే, ఆయా సంస్థలకు చెందిన ఆస్తుల్లో ప్రార్థనా మందిరాలు లేదా ఆరాధనా స్థలాలు ఉంటే వాటి మతపరమైన స్వభావానికి, విశిష్టతకు ఎలాంటి విఘాతం కలగకుండా కాపాడాలని ఈ బిల్లు నిబంధనలో స్పష్టంగా పొందుపరిచారు. వాస్తవాలు ఇలా ఉంటే చట్టంలోని మూల సూత్రాలను పక్కన పెట్టి మతపరమైన దాడి అని రంగు పూయడం వెనుక అమెరికా దుర్బుద్ధి స్పష్టంగా కనిపిస్తోంది.
భారత్లో నడుస్తున్న అనేక నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్లు సామాజిక సేవ, విద్య, వైద్యం పేరిట విదేశాల నుంచి 100 కోట్లు సేకరిస్తున్నమాట వాస్తవం. అయితే అందులో కొన్ని సంస్థలు ఈ నిధులను దేశీయంగా అసమ్మతిని రగల్చడానికి, కీలక జాతీయ అభివృద్ధి ప్రాజెక్టుల్ని అడ్డుకోవడానికి, మౌలిక వసతుల కల్పనపై నిరసనలు రేకెత్తించడానికి, మత మార్పిళ్లను ప్రోత్సహించడానికి ఉపయోగిస్తున్నాయనే ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న FCRA సవరణల వల్ల ప్రతి రూపాయి లెక్కలు పారదర్శకంగా మారుతాయి. ప్రతి విదేశీ లావాదేవీ ఆడిటింగ్ పరిధిలోకి వస్తుంది. దీంతో పాశ్చాత్య శక్తులు ఇన్నాళ్లు రహస్యంగా నడిపిన నిధుల నెట్వర్క్, వారి ఏజెంట్ల అసలు రంగు భయపడుతుందనే భయమే అమెరికా ప్రతినిధుల నోట ఈ బెదిరింపు వ్యాఖ్యలకు కారణమవుతోంది. సాధారణంగా ఏదైనా చట్టాన్ని కఠినతరం చేస్తున్నప్పుడు శిక్షల తీవ్రతని పెంచడం చూస్తుంటాం. కానీ ఈ FCRA సవరణ బిల్లులో భారత ప్రభుత్వం ఎంతో సమతుల్యమైన దృక్పథాన్ని ప్రదర్శించింది. నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి గతంలో ఉన్న 5 సంవత్సరాల గరిష్ఠ జైలు శిక్షను ఏకంగా 1 సంవత్సరానికి తగ్గిస్తూ సవరణ ప్రతిపాదించారు. సాంకేతిక లోపాలు లేదా చిన్నపాటి పొరపాట్లు జరిగితే తీవ్రమైన శిక్షలు ఉండకూడదని, సుపరిపాలనకు ప్రాధాన్యతనివ్వాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. నిబంధనల్ని పాటిస్తూ దేశ ప్రయోజనాల కోసం నిజాయితీగా పనిచేసే ప్రతి స్వచ్ఛంద సంస్థకు ఈ చట్టం పూర్తి రక్షణ కల్పిస్తుంది. కేవలం చట్టాన్ని అతిక్రమించి అక్రమాలకు పాల్పడే సంస్థలకే ఈ ప్రతిపాదనలు సింహస్వప్నంగా మారనున్నాయి. ఇలా భారత పార్లమెంటు మన రాజ్యాంగ పరిధిలో ఒక సవరణ బిల్లుపై చర్చించి ఆమోదించాలనుకుంటే అమెరికా నాయకులు ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతింటాయని బెదిరింపులకు దిగడం ఎంతవరకు సమంజసం? భారత్ తన అంతర్గత భద్రతను, చట్ట నిబంధనలను ఎవరి ఒత్తిళ్లకో లేదా విదేశీ లబ్ధిదారుల కోసమో పణంగా పెట్టదు. భారత్ ఒక స్వతంత్ర, సార్వభౌమ ప్రజాస్వామ్య దేశం. మన పార్లమెంటు తీసుకునే నిర్ణయాలు మన ప్రజల క్షేమానికి, జాతీయ భద్రతకు ప్రాధాన్యతనిస్తాయి తప్ప వాషింగ్టన్ వర్గాల రాజకీయ అవసరాల కోసం మారవు. విదేశీ ప్రతినిధులు భారత్కు నీతులు చెప్పే ప్రయత్నాన్ని స్వయం ప్రతిపత్తి కలిగిన నవ ఇండియా ఎట్టి పరిస్థితులను సహించదు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ FCRA పోర్టల్లోని అధికారిక డేటాను ఇంకాస్త లోతుగా పరిశీలిస్తే వ్యవస్థలో ప్రక్షాళన ఎంత అవసరమో అర్థమైపోతుంది. 2026 జూలై నాటికి దేశంలో కేవలం 14,449 మాత్రమే యాక్టివ్గా ఉన్న FCRA సర్టిఫికెట్లు ఉన్నాయి. కానీ నిబంధనలు పాటించకపోవడం వల్ల రద్దయిన సర్టిఫికెట్ల సంఖ్య ఏకంగా 22,498 కాగా, పునరుద్ధరణ లేక గడువు ముగిసినవి 15,212గా నమోదయ్యాయి. యాక్టివ్గా ఉన్న సంస్థల కంటే రద్దయిన, గడువు ముగిసిన సంస్థల సంఖ్య రెట్టింపు ఉండడం దేనికి సంకేతం? ఎన్నాళ్ళు విదేశీ నిధుల లెక్కల్లో ఏ స్థాయిలో పారదర్శకత లోపించిందో, నిధుల వినియోగంలో ఎంతటి విచ్చలవిడితనం సాగిందో ఈ సంఖ్యలే నిలువెత్తు సాక్ష్యం. ఇటువంటి లోపభూయిష్టమైన వ్యవస్థను ప్రక్షాళన చేయడం బాధ్యతాయుతమైన ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం కాదా? క్రీస్తు శకం మొదటి శతాబ్దంలోనే, అంటే క్రీస్తు పునరుద్ధానం జరిగిన కొన్ని దశాబ్దాలకే సెయింట్ థామస్ కేరళలోని మలబార్ తీరానికి వచ్చినప్పటి నుండి భారత్ క్రైస్తవ మతానికి, సంస్కృతికి ఎంతో గౌరవప్రదమైన స్థానాన్ని ఇచ్చింది. శతాబ్దాలుగా ఇండియాలో సర్వమత సమభావం, వివిధ సంస్కృతుల సహజీవనం విలసిల్లుతోంది. అటువంటి సుదీర్ఘ చరిత్ర, లౌకిక సాంప్రదాయం ఉన్న భారత్పై ఇవాళ పాశ్చాత్య నాయకులు మతపరమైన దాడి జరుగుతోందని బురద జల్లడం వాటి ద్వంద్వ వైఖరికి అద్దం పడుతోంది. కేవలం స్వార్థ రాజకీయ లబ్ధి కోసం అంతర్జాతీయ వేదికలపై భారత్ ఎదుగుదలను దెబ్బతీసేందుకు పన్నుతున్న వ్యూహాత్మక కుట్రలో భాగమే ఈ రకమైన అసత్య ప్రచారాలు. అభివృద్ధి చెందుతున్న దేశాలను తమ అదుపులో ఉంచుకోవడానికి, ఆయా దేశాల అంతర్గత విధానాలను ప్రభావితం చేయడానికి సాఫ్ట్ పవర్, NGO ఫండింగ్ అనేవి పాశ్చాత్య దేశాలకు చాలా కాలంగా శక్తివంతమైన ఆయుధాలుగా ఉపయోగపడుతున్నాయి. గ్లోబల్ సౌత్ లీడర్గా, ఆర్థికంగా, వ్యూహాత్మకంగా భారత్ ప్రపంచ వేదికపై బలమైన శక్తిగా అవతరిస్తున్న ఈ తరుణంలో ఇటువంటి పారదర్శకత కలిగిన చట్టాలు వారి ప్రభావానికి గొడ్డలి పెట్టుగా మారాయి. విదేశీ నిధుల లొసుగులను ఆధారంగా చేసుకుని భారత అభివృద్ధి వేగాన్ని మందగించేలా చేయడానికి, సామాజిక అస్థిరతను సృష్టించడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి. ఆ కుట్రలన్నింటికీ స్వస్తి చెప్పేందుకే భారత్ FCRA చట్టాన్ని మరింత పటిష్టం చేస్తోంది. ఏ విదేశీ శక్తి బెదిరింపులకు లేదా దౌత్యపరమైన ఒత్తిళ్లకు లొంగే ప్రసక్తే లేదని భారత్ తన విదేశాంగ విధానాల ద్వారా ఇప్పటికే ప్రపంచానికి స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. ఇకపైన అదే చేస్తుంది.